ఈ ఆదివారపు ఉదయకాలపు ఆరాధన ప్రభువుని ఆరాధించడానికై దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగించి మన జీవితంలో ప్రభు మరొక ఆదివారపు దినాన్ని అనుగ్రహించినందుకై దేవునికి స్తోత్రము. ఈ సమయంలో మనమందరము కలిసి ప్రారంభ ప్రార్థన 2 పాటలు పాడుకుంటాం, ప్రభుని ఆరాధిస్తాం. ఆ తర్వాత వాక్య సందేశం ఉంటుంది. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎక్కడి వారు అక్కడ పిల్లల దేవుని సన్నిధానంలో కూర్చున్నాం అన్నట్టుగా భయంతోను వణుకుతోను కూర్చుందాం. నిర్లక్ష్యంగా ఉండకండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా చేయకండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. గడిచిన దినాలన్నింటినీ ప్రభువా మీరు కాచి కాపాడారు. ఏ తెగులు మమ్మలను ముట్టకున్నట్లు మీరు కాపాడి మా ఆయుష్కాలాన్ని పొడిగించి మీరు అనుగ్రహించిన ఈ ఆదివారపు దినాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధులు భక్తులందరూ ఆరాధన చేస్తూ ఉంటుండగా మేము కూడా ప్రభువా ఆరాధించడానికై మీరిచ్చిన ఈ భాగ్యమును బట్టి స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలపు ఆరాధన అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు మేము స్తుతిస్తుంటుండగా ఆరాధిస్తుంటుండగా చివరి వరకు మీ సన్నిధి మా మధ్య ఉంచమని వేడుకుంటూ క్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. మనమందరము కలిసి ఇప్పుడు ఒక పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నీకే నా స్తుతి పాడేదన్, దేవా నీకే నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడేదన్. ఆపత్కాలమందు ఉత్తరమిచ్చావు, అన్ని కాలాలందు తోడయుండి నడిపిస్తున్నావు. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు, అన్ని కాలాలందు తోడయుండి నడిపిస్తున్నావు. అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు, అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు. మహోన్నతుడా నీకే వందనం, మహోన్నతుడా నీకే వందనం, మహాగణుడా 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 నీకే వందనం, మహాగణుడా 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 నీకే వందనం, దేవా నీకే నా స్తుతి పాడేదన్, దేవా నీకే నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడేదన్. నన్ను పుట్టించావు, పోషించావు, ఆదరించావు, కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు.
అందరం పాడదాం. నన్ను పుట్టించావు, పోషించావు, ఆదరించావు. కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు. చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు. చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు. మహోన్నతుడా నీకే వందనం, మహోన్నతుడా నీకే వందనం. మహాగణుడా 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 నీకే వందనం. మహాగణుడా 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 నీకే వందనం. దేవా నీకే నా స్తుతి పాడేదన్, దేవా నీకే నా స్తుతి పాడేదన్. దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడేదన్. దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడేదన్. భంగపడిన వేళయందు తోడయున్నావు, వ్యాధి బాధలందు తోడయుండే స్వస్థపరచావు. భంగపడిన వేళలందు నన్ను ఆదరిస్తున్నావు, వ్యాధి బాధలందు తోడయుండే స్వస్థపరచావు. దుఃఖ బాధలకు నీవు దూరము చేశావు, దుఃఖ బాధలకు నీవు దూరము చేశావు. మహోన్నతుడా నీకే వందనం, అందరం పాడదాం. మహోన్నతుడా నీకే వందనం. స్తోత్రం నాయనా. మహాగణుడా స్తోత్రం యేసు. మహాగణుడా మహాగణుడా నీకే వందనం. మహాగణుడా 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 నీకే వందనం. దేవా నీకే నా స్తుతి పాడేదన్, దేవా నీకే నా స్తుతి పాడేదన్. దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడేదన్. దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడేదన్. ఆమేన్. మాతో కలిసి ప్రభుని ఆరాధిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనమందరము కలిసి మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అనే పాట పాడుతూ ప్రభుని ఆరాధిస్తాం. మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు, అద్వితీయుడు అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు. మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు, అద్వితీయుడు అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు. ఆరాధన 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 ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా yes lord హల్లెలూయా
యేసుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా నిత్యము వసించు అమరుడు ఆయనే మార్గము సత్యము జీవము ఆయనే నిత్యము వసించు అమరుడు ఆయనే మార్గము సత్యము జీవము ఆయనే నమ్మిన వారిని రక్షించువాడు నిత్య జీవము దయచేయువాడు నమ్మిన వారిని రక్షించువాడు నిత్య జీవము దయచేయువాడు. Yes, Lord. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. Once again. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రము. మహాగణుడా స్తోత్రము, మహోన్నతుడా స్తోత్రము, పరిశుద్ధుడా స్తోత్రము, ఆరాధనీయుడా స్తోత్రము, పూజనీయుడా స్తోత్రము స్తోత్రము, రాజుల రాజా స్తోత్రము, ప్రభుల ప్రభువా స్తోత్రము, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన తండ్రి నీ పాదములకు స్తోత్రాలు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఏకరీతిగానున్న మార్పు లేని గొప్ప దేవుడా నీ పాదములకు స్తోత్రాలు. దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. నీ పరిశుద్ధ ప్రజలముగా మేమందరము నాయన ఇదిగో భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ మేమందరము ఏక మనస్సు కలిగి ఏకాత్మను కలిగి ఏక హృదయాన్ని కలిగి ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాం. నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. దేవా నీ ప్రేమను బట్టి నీ రక్షణను బట్టి నీవు మా పట్ల చూపిన మీ కృపా మహదైశ్వర్యమును బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఎడల మీరు చూపిన జాలి కరుణ దయను కనికరమునంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారో వారి మధ్య నేనున్నానని సెలవిచ్చిన మా తండ్రి, మా మధ్య మీరున్నందుకు వందనాలు. మా ఆరాధన మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీదకి నీవు ఆసీనుడవై ఉండే దేవా నీ పాదములకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి, విమోచనను బట్టి, విడుదలను బట్టి, పరిశుద్ధతను బట్టి, నీతిని బట్టి, నిత్య జీవాన్ని బట్టి మీకే వందనాలు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరటనే స్తుతించి ఆరాధిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మనము చదువుకుందాం. ఈ ఉదయకాలము నిర్గమాకాండము 10వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు మనం చదువుదాం. నిర్గమాకాండము 10వ అధ్యాయము బైబిల్ అందరూ తీయండి. నిర్గమాకాండము 10వ అధ్యాయము 1 నుండి 8 వచనాలను మనము ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియులారా చదవగలిగిన వారు ప్రతి ఒక్కరూ బైబిల్ తీయండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 10వ అధ్యాయము కాగా యెహోవా మోషేతో ఫరో యుద్ధకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయి సూచక్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని క్షమించండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1 నుండి 8 వచనాలను మనం చదువుదాం. సంఖ్యాకాండము
యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నకీషి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారి వాటిని ఊదినప్పుడు సమాజపు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదుటకు గాని ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలమందును నెలల ఆరంభమందును మీరు దహన బలులు కాని సమాధాన బలులు కాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడనైన యెహోవాను నేనే. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే లక్షలాది మంది ప్రజలను నడిపించవలసిన బాధ్యతలో ఉన్నాడు. ఆ సమయంలో ఏ విధంగా నడిపించాలి అన్నది దేవుడే స్పష్టమైన ఆ నిర్దేశాన్ని చూపిస్తూ ఉన్నాడు. మోషే, నీవు 2 బూరలు చెయ్యి. ఆ 2 బూరలు కూడా నీవు వెండితో చెయ్యి. అదేవిధంగా ఆ బూరలను నకిషి పనిగా చేయాలి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు 1-2 కాదు, లక్షల మందిని నడిపించడం అంటే అది ఒక పెద్ద విషయం గనుక అక్కడ వారికి దేవుడు నడిపించే విధానాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ 2 బూరలు చేయాలి. 2 బూరలు 2 విధాలైన ప్రత్యేకమైన పని కొరకై వాటిని వాడాలి. అవి వెండితో చేయాలి. అవి బంగారంతో చేయడానికి వీల్లేదు, కర్రతో చేయడానికి వీల్లేదు. మనకు తెలుసు, ఆ దేవుని మందిరములో బలిపీఠము చేయమన్నాడు, మందసము చేయమన్నాడు, వాటన్నిటినీ తుమ్మకర్రలతో చేయమన్నాడు. కానీ ఈ బూరలను మాత్రము మరి వెండితో చేయమన్నాడు. ప్రియులారా, బైబిల్లో బంగారము పరిశుద్ధతకు గుర్తు, బంగారము దైవత్వానికి గుర్తు అయితే వెండి విమోచనకు గుర్తుగా ఉన్నది. విమోచనకు గుర్తుగా ఉన్నది, విడుదలకు గుర్తుగా ఉన్నది. ప్రియులారా, మరి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందిన తర్వాత తమకు ఇష్టానుసారముగా ప్రయాణం చేయడానికి వీల్లేదు. వారు ఒక సైన్యముగా, ఒక మిలిటరీ సైన్యముగా, వారు ఒక క్రమశిక్షణతో కూడి వారు నాయకత్వానికి లోబడి ఆ బూరల స్వరాన్ని వింటూ వారు ముందుగా నడవలసి ఉన్నది. అంతేకాని ఎవరికి వారు తోచినట్టుగా నడవడానికి వీలు లేదు. పిల్లల, ఆనాడైనా ఈనాడైనా రక్షణ పొందిన దేవుని ప్రజలు ఎవరిష్టానుసారముగా వారు ప్రవర్తించడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు కూడా నాయకత్వానికి లోబడిన వారై, నాయకత్వపు పిలుపును గుర్తెరుగుతూ నాయకత్వపు యొక్క నడిపింపునకు లోబడిన వారై ముందుకు సాగవలెను. గద్దింపునకు లోబడనికి పోతే వాడు హఠాత్తుగా నష్టపోతాడు అని బైబిల్లో రాయబడి ఉంది. కనుక ఆనాడైనా ఈనాడైనా ఆత్మీయ నాయకత్వానికి లోబడి, ఆత్మీయ నడిపింపునకు లోబడి మనము ముందుకు సాగవలసి ఉన్నది. ప్రియులారా, ఇది ఆత్మీయ జనాంగముగా మనము గుర్తెరగవలసి ఉన్నది. మనల్ని ఒక క్రమమైన పద్ధతిలో క్రమశిక్షణతో కూడి నడిపించడానికే దేవుడు నాయకత్వాన్ని నిర్ణయించి ఉంచాడు.
నాయకత్వానికి లోబడిన వారమై క్రమశిక్షణతో మనము ముందుకు సాగవలసి ఉన్నది అన్న సంగతి దేవుని ప్రజలు గుర్తెరగాలి. అయితే ఈ 2 బూరలు నకిషీ పనిగా చేయవలెను. నకిషీ పని అంటే అందమైన రీతిలో వాటిని తయారు చేయవలెను. అయితే అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును 2 బూరలు 2 విషయాల కొరకై రాయబడి ఉన్నాయి. పిల్లరా, ఒకటి సమాజమును పిలుచుటకును, రెండవది సమాజమును తరలించుటకును. ఎవరు దీనిని ఊదాలి అంటే అక్కడ 8వ వచనంలో ఉన్నది, ఎవరు పడితే వారు ఈ బూరలు దొరికాయి కదా అని ఊదడానికి వీలు లేదు. ఎవరు ఊదాలి అంటే యాజకులైన అహరోను కుమారులు మాత్రమే ఈ బూరలను ఊదాలి. ప్రియులారా, కనుక ఎవరు పడితే వారు ఊదడానికి వీలు లేదు. యాజకులు అనగా దేవుణ్ణి ఆరాధించడం కొరకై ఏర్పరచబడిన ప్రత్యేకమైన ప్రజలు వారు. ప్రియులారా, మరి వారు మాత్రమే ఊదాలి. ఇంకా మిగతా వంశస్థులు ఉన్నారు. బెన్యామీను గోత్రికులు ఉన్నారు, మరి ఇంకా ఇతరు ఆషేరు గాదు గోత్రికులు ఉన్నారు. వారెవరు ఈ బూరలు ఊదడానికి లేదు. కేవలము దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకులు, దేవుని సేవకులు ఆరాధించడానికి ఏర్పరచబడి నాయకత్వంలో ముందుకు నడిపించడానికి మాత్రమే వారు మాత్రమే ఊదాలి. అయితే పిల్లలు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఊదువారు 3వ వచనంలో ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నెదుట నీ యొద్దకు కూడి రావలెను. ఇశ్రాయేలు ప్రజలు ఆధ్యాత్మికంగా వినికిడి కలిగిన వారై ఉండాలి. వారు ఆ బూర స్వరాన్ని వారు గుర్తుపట్టాలి. ఎప్పుడైతే బూర ఊదబడుతుందో సమాజం అంతా కూడా ప్రత్యక్ష గుడారం ద్వారము ఎదుటకు రావాలి. వారు ఒకటి ఊదితే అది ఇశ్రాయేలు సమాజములకు ముఖ్యులైన వారు రావాలి. ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున సైన్యం రావాలి. ఒకసారి ఊదినప్పుడు ప్రియులారా, మరి ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు ఆ బూరలను గురించిన స్పష్టమైన ఆజ్ఞలను ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ గమనించండి, మనము వెండి అనే దాని గురించి ఆలోచన చేసినట్టయితే లేవీయులకు రాసిన గ్రంథము లేవియా కాండము 25వ అధ్యాయంలో ఎప్పుడైనా ఒక దాసుడు విడిపించబడాలి అని అంటే లేవియా కాండము 25వ అధ్యాయంలో మనం చూద్దాం. యాభై 51వ వచనాన్ని మనం చూద్దాం. 48 నుండి కూడా మనం చదవచ్చు. తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరులలో ఒకడు వానిని విడిపించవచ్చును. వాని పినతండ్రియే కాని పినతండ్రి కుమారుడే కాని వాని వంశములో వాని రక్త సంబంధికులు వానిని విడిపించవచ్చును. పిల్లల 51వ వచనములో ఇంక అనేక సంవత్సరములు మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తాను అమ్మిన పొలములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలెను. ప్రియులారా, ఇక్కడ ఎవరైనా పేదవాడై ఉండి మరి తన బానిసత్వంలో తాను అమ్ముకున్నప్పుడు ఆ బానిసత్వం నుంచి మరలా విడిపించబడ్డానికై మరి అక్కడ విమోచన క్రయధనము అనే మాట రాయబడింది. దాని అర్థం ఏంటంటే విమోచించబడడానికి తగినంత మూల్యము చెల్లించవలెను. ప్రియులారా, తగినంత మూల్యము చెల్లించినప్పుడే అతను విడుదల పొందుతాడు. కనుక ప్రియులారా, మరి ఆనాడు ఎవరైతే విమోచన క్రయధనము చెల్లిస్తారో ఆ కాలంలో విమోచన క్రయధనము చెల్లించడానికై వెండిని వాడేవారు. కనుక వెండిని విమోచన క్రయధనముగా చెల్లించి అతడు విడిపించుకొనబడవచ్చును. కొన్నిసార్లు వాడు చెల్లించకపోతే వాడి సహోదరుడు ఎవడైనా వెళ్ళి అతని విమోచన క్రయధనము కొరకు సరిపోయినంత వెండిని ఇచ్చి
తన సహోదరుణ్ణి విడిపించుకునేవాడు. ప్రియులారా, నిర్గమాకాండము 30:16 వాడు వెండిని చెల్లించవలసి ఉన్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 30:16 చూసినట్టయితే 15 ఇది మీ ప్రాణమునకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలు యుద్ధ నుండి ప్రాయశ్చిత్త వెండిని తీసుకొని ప్రత్యక్ష గుడారము. ప్రియులారా, ఆ కాలంలో మరి మన వెండిని ఇచ్చి విమోచన క్రయధనముగా మరి విడిపించుకునేవారు. ప్రియులారా, నిజముగా అవును, ఎవరైనా తను తాను విడిపించుకోలేని పరిస్థితిలో ఉంటే తన సహోదరుడు వెళ్ళి విడిపించే ఆలోచన చేసేవాడు. ఆ విధంగా చెల్లించి తన సహోదరుని విడిపించుకునేవాడు. ప్రియులారా, అవును, మనమందరము పాపమునకు దాసులమై పాపమునకు అమ్మబడిన స్థితిలో ఉండేవారము. శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు పాపమునకు అధిపతి అయిన సాతానుకు మనము అమ్మబడిన స్థితిలో ఉండేవారము. మనలో మనము ఎవరము కూడా మన తరఫున మనము విడుదల పొందలేని స్థితిలో బంధించబడి ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకై భూమి మీదకి పంపించున్నాడు. అందుకనే మార్కు సువార్త 10:45 మత్తయి సువార్త 20:28 ఆయన నేను అనేకుల కొరకై విమోచన క్రయధనముగా చెల్లించబడుటకై ఈ భూమి మీదకి పంపబడ్డాను అని మన ప్రభు చెప్తూ ఉన్నాడు. మార్కు సువార్త 10:48, మత్తయి సువార్త 20:28 యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే పాపమునకు అమ్మబడిన మానవుని తరపున తను తాను విమోచన క్రయధనము చెల్లించుకోలేని పరిస్థితులలో ఉన్నప్పుడు ఆ పాపము నుంచి విడిపించబడడానికి మన పక్షముగా ఆయన తానే తన శరీరాన్ని తన రక్తాన్ని ప్రియులారా విమోచన క్రయధనముగా సిలువలో సర్వ మానవాళి కొరకై ఆయన వధించబడ్డాడు. అందుకనే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో కూడా 17-18 పేతురు అంటాడు, అయ్యా, ఆ కాలంలో వెండి బంగారముల చేత దాసులను విడిపించుకునేవారు, కానీ మీరు వెండి బంగారముల చేత కాదు గాని అంతకంటే ప్రశస్త దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు రక్తము వలన మీరు విడిపించబడ్డారు, విమోచించబడ్డారు అని అక్కడ అంటారు. ప్రియులారా, పాత నిబంధన కాలంలో వెండి సరిపోయేది. వెండి ద్వారా ఎవడైనా విమోచించబడడానికి సాధ్యమయ్యేది. కానీ క్రొత్త నిబంధనలో వెండి బంగారముల చేత కాదు గాని యేసుక్రీస్తు తన సొంత రక్తమునే, తన సొంత ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకై విమోచన క్రయధనముగా ఆయన సిలువలో చెల్లించాడు. మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు చివరి రోజు ఆయనకు సిలువ అప్పగించబడిన రోజు ప్రియులారా, ఆ ఇస్కరియోతు యూదా ఆయనను 30 వెండి నాణెములకు అమ్మివేశాడు. వెండి నాణెములకు. పిల్లారా, ఇక్కడ 2 అవి వెండితో చేయబడిన బూరలు అని విన్నాం. ఆ బూరలు, ఆ వెండి విమోచన క్రయధనముగా ఉన్నది అని మనం విన్నాం. ఆ విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో మనందరి కొరకై ఆయన చెల్లించబడి
మనము ఆయన విమోచన క్రయధనముగా ఆయన చెల్లించబడట వలన మనమందరము పాప బానిసత్వము నుంచి, మరణపు శాసనము నుంచి, నియమము నుంచి విడిపించబడ్డాం అని మనం విన్నాం. ఇక్కడ 2 బూరలు పిల్లరా 2 రకాలైన సువార్తలకి గుర్తుగా ఉంది. అక్కడ 4 బూరలు 5 బూరలు అని రాయబడలేదు, 2 బూరలు. ఈ 2 బూరలు పిల్లరా 2 సువార్తలకి మనకు గుర్తుగా ఉన్నది. ఒక సువార్త మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్టయితే చదువుదాం మన బైబిల్లో నుండి. 24వ మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ఇక్కడ రాయబడిన మాట రాజ్య సువార్త. పిల్లల రాజ్య సువార్త అన్నప్పుడు రాజులకు సంబంధించిన సువార్త. నిజముగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన యూదులలో పుట్టాడు. ప్రజలు ఆయన అడిగారు, నువ్వు యూదులకు రాజువా అని అడిగినప్పుడు అవును నేను యూదులకు రాజునే అన్నాడు. అప్పటికే మెస్సయానే మా రాజు భూమి మీదకి వస్తాడు, మేమందరము ఈ మా మీద అధికారము నడిపిస్తూ ఉన్న రోమా ప్రభుత్వం నుంచి మేము విడుదల పొందుతాము, మా రాజు పుడతాడు, మా రాజు మరి యుద్ధం చేస్తాడు, యుద్ధం చేసి మమ్మల్ని విడిపిస్తాడు అని యూదులు ఎదురు చూస్తూ ఉండేవారు. మా మెస్సయా వస్తాడు, మా మెస్సయా వచ్చి విడిపిస్తాడు అని చూస్తూ ఉండేవారు, ఎదురు చూస్తూ ఉండేవారు. మొట్టమొదలు ప్రియులారా సువార్త యూదులకే పంపించబడింది. కానీ వారు యూదులు ప్రభువును గుర్తెరగలేదు, వారు ప్రభువును అంగీకరించలేదు. అందుకనే యెరూషలేమా యెరూషలేమా అనేక మారులు కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకోవడానికి నేను ప్రయత్నం చేశాను, కానీ మీరు లోబడలేదు. పిల్లారా తన స్వజనాంగమైన యూదా ప్రజల మధ్య తన రాజ్యాన్ని స్థాపించడానికై ఆయన మొట్టమొదలు రాజ్య సువార్త ప్రకటించారు. ఈ రాజ్యము అందుకనే శిష్యులకు కూడా అన్నాడు, ఇశ్రాయేలులోని నశించిపోతున్న గొర్రెల దగ్గరికే వెళ్ళండి, కానీ బయటకు వెళ్ళకండి అన్నాడు. దాని అర్థం ఏంటంటే మొట్టమొదటి సువార్త యూదులకు ఇవ్వబడింది. ప్రియులారా అది దేవుని రాజ్యము భూమి మీద ప్రత్యక్షంగా స్థాపించబడ్డానికి కొరకైన సువార్త. ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటింపబడవలెను, అప్పుడు అంతం వస్తుంది అని ఉన్నది. ప్రియులారా అది ప్రత్యేకంగా అబ్రహాం యొక్క శరీర సంబంధమైన పిల్లలైన యూదుల కొరకు నియమింపబడిన సువార్త. అది ఒక బూరగా మనము గమనించవచ్చు. అయితే వారు యూదులు తమ రాజునైన యేసుక్రీస్తును ప్రభువును అంగీకరించలేదు. యూదులు అన్నారు, ఈ వంచకుడు యెరూషలేము అనగా పవిత్రమైన పట్టణములో సిలువ వేయబడితే ఇతని వలన పట్టణము అపవిత్రమయ్యే ప్రమాదం ఉన్నదని యెరూషలేము పట్టణము వీధుల గుండా కొరడాలతో కొట్టి యెరూషలేము పట్టణము బయట ఆ కొండ పైన ఆయనను సిలువ వేశారు. ఆయనను తృణీకరించారు, ఆయనను అంగీకరించలేదు, ఆయనను వ్యతిరేకించారు. కారణం ఏంటంటే వారు ఎదురు చూసినట్టుగా ఆయనలో ఏ లక్షణాలు కనబడలేదు. పిల్లారా ఎప్పుడైతే యెరూషలేము వీధుల గుండా బయటకు వచ్చి కొండ మీద బాహటంగా ప్రపంచమంతా కూడా చూడగలిగిన రీతిలో పిల్లారా ఆయన సిలువ వేయబడ్డాడు, అప్పుడు రాజ్య సువార్త రక్షణ సువార్తగా మారిపోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో ఈ మాట రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. ఇది
మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి. ఇక్కడ రాజ్య సువార్త కాస్త రక్షణ సువార్తగా మారిపోయింది ప్రియులారా. అందుకని అనేక సార్లు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేడు, యజమానుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్థితియనుడని లేదు, రోమిడని లేదు, అందరికీ సర్వ ప్రపంచానికి ఇది ఒకే రక్షణ. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయిపోయాడు ఎప్పుడైతే రాజ్య సువార్త రక్షణ సువార్తగా మారింది. ఈ ప్రియులారా, మనము రాజ్య సువార్త కాదు గాని ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, మీ రక్షణ సువార్తను విని మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించితిరి. ప్రియులారా, ఇదిగో ఈ మనకు అన్య జనాంగమైన మనకు రక్షణ సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నా పాప విమోచన క్రయధనముగా సిలువలో తన ప్రాణాన్ని బలి చేసి, రక్తమును బలి చేసి ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయనను బట్టి ఆయన నామములో నాకు రక్షణ ఉన్నది. అందుకనే పైన ఆకాశమందు కానీ కింద భూమి అందుకు కానీ భూమి కిందన వాటిలో కానీ మరి ఏ నామమున రక్షణ కలగదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే రక్షణ ఉన్నది అని అపోస్తల కార్యములో ఘంటాపథముగా ప్రకటించి ఉన్నారు. ప్రియులారా, ఈ రక్షణ సువార్త మరి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు అని కూడా రాయబడింది. ప్రియులారా, ఈ రక్షణ సువార్త విషయానికి వస్తే ఒకవైపు విశ్వాసము, మన నుండి మనం విశ్వాసం ఉంచుతాం. రెండవది దేవుని వైపు నుంచి మనకు కృప అనుగ్రహించబడుతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు రాజ్య సువార్త అనే మాట కాకుండా రక్షణ సువార్త అనే మాటతో పాటు తన వ్యక్తిగత విషయానికి వచ్చేసరికి అపోస్తల కార్యము 20వ అధ్యాయము 24వ వచనములో ఆయన ఇంకొక మాట వాడాడు. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 24వ వచనములో అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఇక్కడ ఆయన రాజ్య సువార్త అనే మాట వాడట్లేదు, రక్షణ సువార్త అనే మాట వాడట్లేదు, కానీ ఇక్కడ ఆయన కృపా సువార్త అనే మాట వాడుతున్నాడు. కృపా సువార్త అంటే రాజ్య సువార్త ఎప్పుడైతే యూదులు దాన్ని మరి ప్రభును తిరస్కరించారో, ప్రభును అంగీకరించలేదో, ప్రభును వెలివేశారో, ప్రభును దూషించి హింసించారో, ప్రభును సిలువ వేశారో, రాజ్య సువార్త రక్షణ సువార్తగా మారింది. ఈ రక్షణ సువార్త మరి ప్రియులారా, పౌలు తన వ్యక్తిగత జీవితంలోనికి వచ్చే వరకు ఆయన అంటున్నాడు, ఇది కృపా సువార్త. ఎందుకు కృపా సువార్త అనగా ప్రభు తన ఎడల కృప చూపడం వల్లనే నేను రక్షించబడ్డాను. ఈరోజు నేను రక్షించబడ్డానంటే ప్రియులారా, మనము దేవుని కృప. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు కృప చేతనే రక్షించబడ్డారు అనే మాట వాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము కృప చేతనే రక్షించబడ్డాం. చివరిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలను మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలను మనం చదువుదాం. ఏలయనగా
ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ప్రియులారా, వాక్యము కొంచెము మరి పెద్దదిగా ఉన్నప్పటికీ సంపూర్ణమైన సందేశం ఇక్కడ ఉంది. 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, ప్రియులారా, మరి దేవుడు మనల్ని తన కొరకు ఏర్పరచుకున్నాడు. దేనికి ఏర్పరచుకున్నాడు? 11వ వచనంలో సమస్తమైన మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అని అంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక మనిషి కాదు ప్రియులారా, ఆయన యందు ఆయనే దేవుని కృప. కనుక యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడంటే దేవుని కృప ఈ భూమి మీద మనుషులకు ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ప్రియులారా, మరి మనకి కృప ఎందుకు ప్రత్యక్షమైంది? ఒకటి, మరి మనము భక్తిహీనతను విడిచిపెట్టాలి, ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టాలి, భూ సంబంధమైన దురాశలను విడిచిపెట్టాలి, భక్తిహీనతను విడిచిపెట్టాలి. ప్రియులారా, మరి ఈ రెండింటిని విడిచిపెట్టి ఒక శుభప్రదమైన నిరీక్షణను కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే ఏమిటి? ఈ పదం కొంచెం కష్టంగానే కనపడదేమో, అందుకనే పౌలు దానికి మంచి అర్థం రాస్తున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెను. ఎలాగ బ్రతుకుచుండవలని? ఈ లోకంలో ఎవరైతే ప్రియులారా రక్షణ సువార్తను విని రక్షణ సువార్తను అంగీకరించి దేవుని కృపను అనుభవించి విశ్వాసము ద్వారాగా దేవుని కృపను బట్టి రక్షించబడిన దేవుని ప్రజలు సమస్త విధమైన దురాశలను విడిచిపెట్టాలి, సమస్తమైన పాపపు ఆశలను విడిచిపెట్టాలి, సమస్తమైన చెడ్డ ఆశలను కోరికలను విసర్జించి వీటిని మనం విసర్జితాలుగా గుర్తెరిగి వీటిని విసర్జించి, ఎప్పుడైనా చూడండి, విడిచిపెట్టిన దానిని మళ్ళీ రేపు తీసుకోవచ్చు, పట్టుకోవచ్చు, కానీ విసర్జించడాన్ని మలమూత్రాలు విసర్జిస్తాము అని అంటారు. కనుక మలమూత్రాలు విసర్జించిన తర్వాత దాని వైపు మళ్ళా మనం ఎప్పుడు తిరిగి చూడము, దాన్ని మనం అసహించుకుంటాం. అదే విధంగా ప్రియులారా, ఇక్కడ సమస్తమైన దురాశలను విడిచిపెట్టి అనే దానికంటే కొంచెం కఠినమైన పదము వాడబడింది. అది దురాశలను విసర్జించి అంటే దాని అర్థము ఇక మళ్ళీ దాని వైపు ఎప్పుడు మనం చూడొద్దు అని, దాన్ని అసహించుకోవాలి అని. మరి ఏం చేయాలి? దాన్ని విసర్జించి ఈ లోకములో ప్రియులారా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూచుచు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట! ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ప్రియులారా ఎప్పుడు వస్తాను చెప్పాడు, సరిగ్గా అదే సమయానికి వచ్చాడు. ఏమి చేస్తానని చెప్పాడు, సరిగ్గా అదే చేశాడు. ప్రియులారా, మరి ఏ విధంగా మనుషులందరి కొరకు ప్రాణం పెడతానని చెప్పాడు, ఆ విధంగానే ప్రాణం పెట్టాడు.
ఏ విధంగా మూడో దినాన తిరిగి లేస్తానని చెప్పాడో ఆ విధంగానే మూడో దినాన్ని తిరిగి లేచాడు. ఆయన అందరికి కనబడి ఆయన చూస్తూ ఉంటుండగానే ఆయన వెళ్ళి పరలోకము ఎత్తబడ్డాడు. మేఘము మీద ఆయన ఎత్తబడ్డాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, నేను మరలా మీ దగ్గరికి వస్తాను, మరలా మీకు స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మరలా మీ వద్దకు వస్తాను అని రెండవ రాకడను గురించిన ఒక శుభప్రదమైన నిరీక్షణ, అంటే ఒక గ్లోరియస్, ఒక మహిమతో కూడిన నిరీక్షణ మనకు ఇచ్చిపోయాడు. కనుక మనము పిల్లరా ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. చాలా 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 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ప్రియులారా. నీతితో బ్రతకాలి, దుర్నీతిని విడిచిపెట్టాలి, దేవుని నీతిని అర్థం చేసుకొని దేవుని నీతిని కలిగి మనము జీవించాలి, భక్తితో జీవించాలి. భక్తితో జీవించాలంటే దాని అర్థం ఏంటంటే ప్రభువు మరలా వచ్చినప్పుడు ప్రియులారా నా యొక్క జీవితానికి మరి తీర్పు తీరుస్తాడు మరి కనుక అనే భయముతోనూ వణుకుతోనూ మరి జీవించాల్సి ఉంది. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఒక రోజు లెక్కలోనికి వస్తుందని, ఈరోజు నేను చేస్తున్న ప్రతి కార్యము కూడా లెక్కలోనికి వస్తుందని మనమందరం ఒకరోజు ప్రతి ఒక్కరి వారి వారి వరుసలో ఆ న్యాయపీఠం ఎదుట మనము నిలబడవలసి ఉంది. ఆ న్యాయపీఠం ఎదుట మనము చేసిన ప్రతి క్రియ, అది మంచిది కానీ అది చెడ్డది కానీ, మనం మాట్లాడిన ప్రతి మాట ప్రియులారా, మనం చేసిన ప్రతి సత్క్రియను బట్టి మనకు బహుమానం ఉంటుంది. మనము మాట్లాడిన ప్రతి మాట తీర్పులోనికి తీసుకొని రాబడుతుంది. ఎంత కఠినం చూడండి. మోషే మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు వారు పెట్టే మరి టార్చర్ను, వారు పెట్టే కొంత ఇబ్బందిని బట్టి ఆయన కోపముతో ఇశ్రాయేలు ప్రజలు ద్రోహులారా అని ఒక 4 అక్షరాలు కలిగిన ఒక మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు. దాన్ని వెంటనే ప్రభు దానికి తీర్పు తీర్చాడు. గమనించండి ఎంత మన మాటలకు ఎంత ప్రమాదం ఉన్నదో. కనుక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. మోషే ఒక్క మాట ద్రోహులారా అన్నందుకు అతను కనాను దేశమును చేరలేకపోయాడు. పిల్లారా, మనం నిజంగా చూస్తే ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామో ఇవన్నీ ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో. నీవు రోజుకు ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. అవన్నీ గనుక తీర్పులోనికి వచ్చినప్పుడు పిల్లారా, అవి గనుక తీర్పులోనికి వచ్చినప్పుడు దాని ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో నీవు పరీక్షించుకోవాలి. ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు పిల్లారా. ఎందుకంటే జీవము మరణము మన నాలుక వశము. కనుక జీవపు మరణము నాలుక వశము. అంత మాత్రమే కాదు, నాలుక అగ్ని వంటిది. అది కుటుంబాలను చిచ్చు పెడుతుంది, అది కుటుంబాలను కాల్చివేస్తుంది. ప్రియులారా, నీ కుటుంబంలో నీ మాటల ద్వారానే సమాధానం లేకుండా ఉన్నదేమో. భార్యాభర్తలు ఒకరినొకరు తలా ఒక మాట అనుకొని కుటుంబాలలో ఒకరినొకరు ఖర్చుకొనొచ్చు ప్రియులారా, మరి జీవితాలలో మంటను పెట్టుకుంటున్నారేమో. సోదరుడా సోదరి, నీ మాటలే నీ కుటుంబంలో శాంతిని నెమ్మది లేకుండా చేశాయేమో. కనుక నీవు మాట్లాడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. నీవు మాట్లాడుతున్న ప్రతి మాట నీవు లెక్క అప్పగించవలసి ఉంటుంది అని భయముతో నీవు మాట్లాడాలి. అంతేకాని వ్యర్థముగా మాట్లాడడానికి వీల్లేదు. అందుకనే వ్యర్థముగా ఉచ్చరించరాదు అని రాయబడింది. కనుక అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, అది కూడా మాటల ద్వారానే. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, మనము నీతితోనూ భక్తితోనూ మరి జీవించాలి, స్వస్థ బుద్ధితోనూ జీవించాలి. మరి ఎందుకు నీతితో భక్తితో ఎందుకు జీవించాలి అంటే ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడలో నీ జీవితాన్ని బట్టి నీకు బహుమానాలు, కిరీటాలు ఉంటాయి గనుక ప్రియులారా. కనుక దీన్ని మనం గమనించాలి. మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, మోషే ప్రజలను నడిపించడానికై 2 వెండి బూరలు, ఆ 2 వెండి విమోచన క్రయధనానికి గుర్తుగా ఉంది. అంత మాత్రమే కాదు, మరి 2 బూరలు, ఒకటేమో రాజ్య సువార్త బూర, రెండవదేమో రక్షణ సువార్త బూర. ప్రియులారా, కనుక రాజ్య సువార్త బూర, రక్షణ సువార్త బూర. మనం ఇప్పుడున్నది రక్షణ సువార్త బూర. ప్రియులారా, మనము నీతిగా భక్తిగా బతుకుతూ ఈ రక్షణను మనము ఫుల్ఫిల్ చేసుకోవాలి. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో రక్షణ మీకు మరీ సమీపముగా ఉన్నది, మీరు విశ్వాసం ఉంచిన దానికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది.
కనుక దేవుని బిడ్డలారా, మనలో ఎవ్వరము నిర్లక్ష్యముగా జీవించొద్దు, మన మాటలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రియులారా, స్వస్థ బుద్ధితోనూ మరి బ్రతుకుతుండాలి. ఈ లోకంలో మనము నీతితో బ్రతుకుతుండాలి. మన హృదయంలో ఒక విషయాన్ని పెట్టాలి. ఎప్పుడు మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకగలుగుతాము అని అంటే, నా యజమానుడు, నా ప్రభువు మరలా త్వరలోనే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రియులారా, నేను మత్స డాగు లేని పవిత్రమైన కన్యకనుగా నేను ఆయన ఎదుట నిలవబడవలసి ఉన్నది అని నీ వ్యక్తిగత పవిత్రతతో కూడిన జీవితాన్ని, నీ వ్యక్తిగత స్వస్థ బుద్ధితో కూడిన జీవితాన్ని నీవు కొనసాగించుకోవాలి. ప్రియులారా, ఆ వ్యక్తిగత జీవితాల్లో పాపమునకు చోటియొద్దు, వ్యక్తిగత జీవితాల్లో అపవిత్రతకు చోటియొద్దు. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను పవిత్రుడనై ఉన్న ప్రకారము పవిత్రమైన రక్తమందు, నా పవిత్రమైన రక్తమందు కడగబడిన ప్రతి బిడ్డ కూడా పవిత్రులుగా జీవించాలి. కనుక మనల దగ్గర నుంచి దేవుడు పవిత్రతను అడుగుతూ ఉన్నాడు. కనుక మనము మన వ్యక్తిగత జీవితాల్లో పాపానికి చోటు ఇవ్వద్దు. ప్రియులారా, మన వ్యక్తిగత జీవితాల్లో దూషణలకు చోటు ఇవ్వద్దు, అబద్ధాలకు చోటు ఇవ్వద్దు. వీటన్నిటిని బట్టి మనం తీర్పులోనికి వస్తామన్న భయముతో మనము జీవించినప్పుడు మనం స్వస్థ బుద్ధితో నీతితో బ్రతకగలుగుతాం. కనుక దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉంది, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ కరోనా వైరస్ అడ్డం వచ్చినా, ఏది అడ్డం వచ్చినా ఒక విషయాన్ని గమనించండి, ప్రభు రాకడ మాత్రము సమీపమవుతుంది. ఎవరిని మనము నిందించాల్సిన అవసరం లేదు, ఎవరిని మనము తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కరోనా పేరు పెట్టి మనము మన ఆత్మీయ జీవితాలను నష్టపరుచుకోవద్దు. ఏ కరోనా కూడా ప్రభు రాకడను ఆపలేదు. కనుక ప్రభు త్వరలో రాబోతున్నాడు. కనుక ప్రభు వచ్చేటంత వరకు నీవు నేను మన కుటుంబాలన్నీ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ జీవించడానికై ఆయన కృప సమృద్ధిగా మీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతలు. మీరిచ్చిన వాక్య సందేశమును బట్టి, మీరిచ్చిన హెచ్చరిక సందేశమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నాయన వెండితో బూరలు చేయమన్నావు. ఆ వెండి విమోచన క్రయధనానికి గుర్తుగా ఉన్నది. కనుక క్రీస్తు ప్రభు మా కొరకై సిలువలో మా పాపాన్ని బట్టి మేము అమ్మబడినప్పుడు మమ్మలను విడిపించడానికై మా కొరకు విమోచన క్రయధనముగా సిలువలో బలి చేయబడి క్రీస్తు ద్వారా ప్రభు మీరు మాకిచ్చిన ఈ విమోచనను బట్టి వందనాలు, విడుదలను బట్టి వందనాలు, ఈ స్వతంత్రతను బట్టి వందనాలు. పాపపు చట్టము నుంచి, పాపపు నియమము నుంచి, సాతాను యొక్క అధికారము నుంచి మాకు సంపూర్ణంగా విమోచన అనుగ్రహించినందుకు, మమ్మల్ని స్వతంత్రులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే విడిపించబడిన మేము ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ అయా భక్తితోనూ నీతితోనూ బ్రతుకుతూ ఆయన క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆ శుభప్రదమైన నిరీక్షణను కలిగి భూమి మీద మా తండ్రి మా జీవితాలను మేము కాపాడుకుంటూ ముందుకు సాగే కృప దయచేయండి. ఏ మనుష్యుడు మమ్మల్ని చూస్తలేడు, కానీ ఆకాశము నుండి నీవు చూస్తూ ఉన్నావు. ఒకరోజు మేమందరము ప్రభువా నీ ఎదుట తీర్పు సింహాసనం దగ్గర నిలబడవలసి ఉన్నది. ఆ రోజు మా మాటలను బట్టి, మా క్రియలను బట్టి నీవు తీర్పు తీరుస్తావు. అయ్యా, మరి మోషే నష్టపోయినట్టుగా మాలో ఎవ్వరము కూడా ప్రభు నష్టపోవద్దు నాయనా. మేము నీ రాకడలో నీ ఎదుట నిలబడ్డప్పుడు మేము సిగ్గుపడనక్కర్లేని విశ్వాసులముగా, సిగ్గుపడనక్కర్లేని సేవకులముగా మేము నీ ఎదుట ఉండి నీవు తెచ్చే బహుమానాలను, నీవు తెచ్చే కిరీటాలను స్వతంత్రించుకునే వారముగా ఈ లోకంలో మేము జీవించుటకు మాలో ప్రతి ఒక్కరికి మీ కృపను మాను అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం. ఎందరైతే నాయన ఈ లైవ్లో పాల్గొన్నారో ప్రభువా, కుటుంబాలన్నిటిని మీరు ఆశీర్వదించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రభువా, ఏ కుటుంబంలోనైతే, ఎవరి కుటుంబంలోనైనా ప్రభు అనారోగ్యంతో ఉన్నారేమో, నజరేయుడైన యేసు నామమున సంపూర్ణమైన స్వస్థత వారి బిడ్డలకు కలుగును గాక. ఏ విషయంలోనైనా ఇంకా వారి అంతరంగాలు ప్రభువా పాపము విషయంలో బంధించబడ్డారేమో, రహస్య పాపములో చిక్కుకొని ఉన్నారేమో ప్రభువా, బయటికి బాగానే కనబడుతున్నారు కానీ వారి హృదయాలలో పాపము ఏలుతూ ఉన్నదేమో ప్రభువా. నజరేయుడైన యేసు నామములో పాపపు శక్తి నుంచి, ఆ చెడల వాటి యొక్క ప్రభావము నుంచి
బిడ్డలకు విడుదల కలుగును గాక ప్రభువా. చిన్న పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి అయా. కుటుంబాల్లో సమాధానము దయచేయండి ప్రభువా. సమాధాన ప్రభువా నీవున్నావు గనుక నాయన ఒకరినొకరు ప్రేమతో అర్థం చేసుకునే కుటుంబాలను ఆత్మీయ జీవితంలో కట్టుకునే భాగ్యము దయచేయండి ప్రభువా. నజరేయుడైన యేసు నామములో ప్రభువా ఈ కరోనా వైరస్ నుంచి మా దేశాన్ని రక్షించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి. మా రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ తెగులు యేసు నామములో మా దేశాన్ని విడిచి వెళ్ళిపోవును గాక ప్రభువా. ఇంకా ఎవరైనా ఈ తెగులు ద్వారా ప్రభువా తమ కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారేమో ప్రభువా, కన్నీటితో దుఃఖంతో ఉన్నారేమో ప్రభువా, దయచేసి అట్లాంటి కుటుంబాలను మీరు ఆదరించండి, ఓదార్చండి అయ్యా. వారి కన్నీటిని తొలవండి, మీరే ధైర్యపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఈ తెగులు ప్రభువా ముట్టకున్నట్లు మీ రక్తంలో భద్రపరిచి మహిమ పొందమని వేడుకొస్తున్నాం. సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామమునే స్తుతించి ప్రార్థించి వేడుకొస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ లోకములో దురాశలను విసర్జించి భక్తితోను నీతితోను స్వస్థ బుద్ధితోను బ్రతికి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడుటకు మనందరినీ సిద్ధపరిచి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. అందరికి ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.